తమిళనాడులో మేనమామ గోల్డ్ రింగ్ స్కీమ్ పై రచ్చ రాజుకుంది. టెండర్ ప్రక్రియపై వివాదం చెలరేగడంతో ఈ గోల్డ్ రింగ్ వెనక అసలు కథేంటన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో మేనమామ గోల్డ్ రింగ్ పథకం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే ప్రతి శిశువుకు గ్రాము బంగారంతో 22 క్యారెట్ల ఉంగరం అందించేలా పథకాన్ని ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. సెప్టెంబర్ 15న అన్నాదురై జయంతి సందర్భంగా పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకం కింద ఏటా సుమారు 4.41 లక్షల బంగారు ఉంగరాల్ని కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా 755.83 కోట్ల రూపాయలని కేటాయించింది. అసలు వివాదం టెండర్ దగ్గరే మొదలైంది. గతంలో విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సంస్థకే భారీ టెండర్ దక్కడంపై రాజకీయ దుమారం రేపుతోంది. టెండర్ ప్రక్రియలో అధికార దుర్వినియోగం జరిగిందంటూ సీఎం విజయ్ పై ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదంటున్న టీవీకే నేతలు పేదలకు ఉపయోగపడే పథకం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ 755 కోట్ల రూపాయల భారీ టెండర్, ఒక్క పైసా మేకింగ్ ఛార్జీ కోడ్, గతంలో విజయ్ తో ఉన్న వ్యాపార సంబంధాలు ఇవన్నీ కలిసి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.